అదే కదా మంచి సంప్రదాయం అసలు. ఆహ్వానించదగ్గ పరిణామం. రైట్. వన్ బై వన్ మాట్లాడండి సార్. మనతోటి పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్. మాణిక్యాలరావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ, ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినట్టే సార్ జైలుకి? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వీక్షకులకు కూడా. ఇంకా వెళ్ళాలి, చాలా మంది వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్తాడు. ఎందుకంటే లిక్కర్ స్కాము ఇప్పటి వరకు భారతదేశంలోనే పెద్ద స్కాము. జనరల్ గా తులసిరెడ్డి గారు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు లాగా అక్కడక్కడ తప్పు దొరలొచ్చు, లేకపోతే అక్కడక్కడ ఏదన్నా అవినీతి కుంభకోణాలు చేయొచ్చు, జరుగుతూ ఉంటే అవన్నీ కూడా తప్పే. కానీ ఇక్కడ ప్రజల యొక్క రక్త మాంసాలని పణంగా పెట్టి తెలిసి విషాన్ని నింపి రూపాయి విలువ చేయని దగ్గర దాన్ని ఇంకా పావలాకి 10 పైసలకి కుదించి దాంట్లో విషాన్ని నింపి దాన్ని బలవంతంగా తాగించి వాళ్ళు చస్తే, లేకపోతే వాళ్ళు హాస్పిటల్ వెళ్తే, లేకపోతే వాళ్ళు దానికి బానిసలైతే, దానికి ఎడిట్ అయిపోయి ఇంకా కొని ఇచ్చేస్తే దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఎన్నికల్లో వాడాలి అనే ఒక దురుద్దేశంతో కూడినటువంటి ఈ స్థాయి మాఫియా ఎప్పుడు కూడా జరిగి ఉండదు. తులసిరెడ్డి గారు పెద్ద రాజకీయంగా మా అందరికి కూడా గురువారు ఇలాంటి వాళ్ళు. ఆయన జనరల్ గా రాజకీయ పార్టీలన్నీ ఇట్లా నడుస్తున్నాయి తప్పు అని చెప్పాడు. ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి దీనిలో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నారు. పెద్ద తలలు దీంట్లో ఉన్నాయి. దానిలో భాగంగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాడు. ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జగన్ కనుసరణలోనే జరిగింది కాబట్టి జగన్ కూడా దీంట్లో ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పదు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్తారంటారు? 100%. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒక పాలసీ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ ప్రభుత్వ స్థలాల్లో కూర్చొని, సెక్రటేరియట్ లో కూర్చొని పాలసీలు రూపొందించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. లిక్కర్కి సంబంధించినటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఎక్కడ కూర్చోలేదు అనే వాళ్ళకి ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు జగన్ కి తెలియకుండానే మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతాడా? జగన్ రెడ్డికి తెలియకుండానే విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్ అవుతాడా? జగన్ రెడ్డికి తెలియకుండానే కసిరెడ్డి రాజ్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతాడా? అట్లాగే అధికారులు వాసుదేవర్ రెడ్డి కానీ వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అవుతారా? తర్వాత వీళ్ళందరూ కలిసి ఎక్కడ ప్రైవేటు స్థలాల్లో కూర్చొని పాలసీలు రూపొందించినటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా, ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే చేస్తారు. ఎక్కడైతే బియ్యం ఉన్నాయో ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఆథరైజ్డ్ గా దోచుకోవటం కోసం వ్యాన్లు పెట్టారు. అంతకుముందు రేషన్ పంపిణీ సక్రమంగా చేయలేదా? ఇప్పుడు చేయట్లేదా? ఒకసారి కూర్చొని వాళ్ళ ఆత్మగౌరవానికి ఎక్కడ దెబ్బ తగలకుండా వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకునేటువంటి పద్ధతి, వీళ్ళు వ్యానులు తీసుకొచ్చినటువంటి పద్ధతి కూడా అదే. ఈ బియ్యాన్ని ఆథరైజ్డ్ గా అందరూ చూస్తుండగానే తప్పు కాదు అనే పద్ధతిలో దోచుకోవటం కోసం వ్యాన్లు పెట్టి ఆ వ్యానుల్లో మొత్తం బియ్యాన్ని సమీకరించి మిల్లర్ల దగ్గర నుంచి అక్కడ కాకినాడ పోర్టుకు పంపించి అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఆఫ్రికా దేశాలు పంపించి అక్కడ బియ్యం ద్వారా ఒక స్పిరిట్ లాంటి ఇవన్నీ కూడా తయారు చేసి 100 రూపాయలు విలువ చేసి 160, నేను మొన్న ఒకటి చూశాను. ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో వాళ్ళు ఎట్లా చేశారంటే 696 రూపాయలు ఒక బాటిల్ ఉంటది, బ్యాగ్ పైపర్ అని. అది పరిశీలించి బ్రాండెడ్ గతంలో సేమ్ అదే పేరు వచ్చేటట్టుగా చూసుకొని బ్యాగ్ పైపర్ గోల్డ్ విస్కీ అని చెప్పేసి వీళ్ళు బ్రాండ్ అట్లాగే ఉండేటట్టు చూసి దాన్ని ఎంతకు అమ్మేవాళ్ళు అంటే 1759 రూపాయలకి అమ్మేవాళ్ళు. అంటే 696 రూపాయలు ఉన్నప్పుడు అది అన్ని రకాల పరీక్షలు ఎదుర్కొని ఇబ్బందికరం కానటువంటి దాంట్లో బ్రాండ్ గా వచ్చినటువంటి వీళ్ళు బ్రాండ్ ఏమి లేకుండా దాంట్లో ఎలాంటిది కలిపారంటే పెరోగలాల్ డై ఇథైల్ థైలేట్ ఐసోఫోరిక్ యాసిడ్. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది అనమాట.
మద్రాసులో టెస్ట్ చేయించినప్పుడు ప్రూవ్ అయినటువంటి యాసిడ్. ఇది చాలా డేంజరస్ రసాయనం. వీటిని కలపటం వల్ల వాస్తవానికి 600 రూపాయల కంటే ఇంకా తక్కువకి ఇవ్వాలి లెక్క. అది కూడా విషయం కలిపారు కాబట్టి ఇలా 696 రూపాయలది 1759 రూపాయలకి అమ్మి దాదాపు 1000 రూపాయలు అక్కడ ఇట్లాగా చేసి ప్రజల చేత తాగిచ్చి వాళ్ళ రక్తమాంసాలు వాళ్ళ అవయాలు ఎంతమంది దాదాపు వేలాది మంది చనిపోయారు, లక్షల మందికి అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూసాం గతంలో. ఇలాంటి బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి చేశారు. మరి ఇంత పెద్ద కుంభకోణం కేవలం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏదో పొరపాటు జరిగిందని అంట అనుకుంటారా? డబ్బులు కూడా డిజిటల్, ప్రతి కూరగాయ బండి దగ్గర కూడా డిజిటల్ మనీ తీసుకుంటున్నారు. టీ తాగితే 5 రూపాయలు కూడా టీకి డిజిటల్ మనీ చేస్తా ఉన్నారు. మొత్తం డిజిటల్ మనీ లేకుండా చేశారు. ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా జైలుకి వెళ్లాల్సింది. ఇకపోతే మాణిక్యాలరావు గారు, మీరు